గంకనుండరానే రావణ బ్రహ్మరాజునురా రవిరాజగంకనుండరానే రావణ బ్రహ్మరాజునురా రవిరాజు గంకనుండరానే రావణ బ్రహ్మరాజునురా రవిరాజగంకనుండరానే రావణ బ్రహ్మరాజునురా ఐకేయునా తల్లగురా విశ్వోత బ్రహ్మనా జనకుడురా ఐకేయునా తల్లగురా విశ్వోత బ్రహ్మనా జనకుడురా ఐకేయుమా తల్లగురా విశ్వోత బ్రహ్మమా జనకుడురా ఐకేయునా తల్లగురా విశ్వోత బ్రహ్మమా జనకుడురా మాయా సూర్యుడి వరాల పుత్రిక మండోదరిరా భార్యగురా మాయా సూర్యుడి వరాల పుత్రిక మండోదరిరా భార్యగురా మాయా సూర్యుడి వరాల పుత్రిక మండోదరిరా భార్యగురా ఇంద్రచంద్ర దేవేంద్రుల విలసిన ఇంద్రజిత్తున పెద్ద కుమారుడు లక్షల మందిని అతమునరించిన అక్షయుండు నా చిన్ని కుమారుడు లక్షల మందిని అతమునరించిన అక్షయుండు నా చిన్ని కుమారుడు విభిన్నించిన సుభేద వీరుడు విభీషణుడు పెద్ద తమ్ముడురా జంబుని విక్రములు పెదలించిన తమ్ముడు కుంభకర్ణుడురా అంద చందములు విద్యలు నేర్చిన సుగంధి నాదరు చెల్లెలురా అంత తంత్రములు విద్యలు నేర్చిన మైరావరుడు మా మగురా బృందారముల వనముల తిరిగే గంధి నాదరు చెల్లెలురా బృందారముల వనముల తిరిగే సుగంధి నాదరు చెల్లెలురా చమ సుందర గజ భుజమరుడను శంకరుడకు ప్రియభక్తుడరా చమ సుందర గజ భుజమరుడను శంకరుడకు ప్రియభక్తుడరా గన 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 గంటలుతో గగయములు రాజ్యం మేలిరా నవగ్రహాలను వెతుకు బదులు నడిచే కంటెలు గట్టిదిరా సుందర గజ భుజమలుడను శంకరులకు ప్రియభక్తుడరా చుట్టూ సముద్రము నట్ట నడుమయా లంకానే రాజురా లంకానే రాజురా లంకానే రాజురా విరాటు గంకనుండరానే రావణ బ్రహ్మరాజురా నీ భార్య పేరేంది? నీ పిల్లం పేరేంది? రే సేవక నా యొక్క జన్మము తెలుపంటుండివా తెలిపేదా వినము ధర్మపురి రక్షణ దురంధరుండా ప్రచండ పరగంట బాహు పండుగ విక్రముండా రావణాసురుండా నన్ను జయించువాడు
హతల వితల సుతల తలతల రసతల మహతల భూలోక సువర్ణలోక సత్యలోక సత్యలోకమృతల 14 సంవత్సరం 14 దేశములు పరిపాలించుతున్నటువంటి ఆ మహావిష్ణువు ముక్కది దేవతలను ముక్కు దిబ్బలబెట్టి నా అధిష్టానంలో ఉన్నాడు. అష్టదిక్పాలకులు నా అధికారి కింద నుంచి ఏకచంద్రాపతిగా ఈ 10 లబ్ధాపురి పదలకు పరిపాలించుతున్నటువంటి రామయ్య రాజేంద్రుడు నా సేవగా వింటివా జ్ఞానవంతులైన తాటగిరి మరి ముగ్గురిని తోలుకొని రమ్ము. అరే కాయలో కప్పారా అరే కోరి కాయలో కప్పారా అరే ఏడు కాయలో కప్పారా ఒకరు కాయలో కప్పారా అట్లా కాదు నిన్ను ఏమండి మీరు పెద్దగున్నా అదే ఏంటిరా పెద్దగున్నది ఏంటిది నేను ఇంకేదో అనుకుంది అదే అది పేరు అడుగులో అయ్యా నీ పేరేంది మరి? బావుడు. మీరు ఏ ఊరు? లంకాపురి పట్టణం. మరి ఎటు పోతాను? మా అన్న దగ్గరికి. మీ అన్న పేరు పేరు మారీచు. సరే ఒరే మారీచా ఉపయోగిస్తున్నావు ఒకసారి ఎంతున్నది మరి నన్ను ఒకటి మంది మిగిలిరు కానీ ఆయన పేరే విద్యుత్తుడా మీరు బతాలనా బాగున్నాయి ఇక్కడ రాసులు అరే కేంద్రాలేమో బాగా వస్తున్నారు కానీ మీ తమ్ముడు చూస్తాడు నీకోసం
మారి చామన్నించి మన పేరు తెలిసి 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 రామ రాజదేవ వేద కలిగే రామ రాజదేవ కలిగే మారి చామన్నించి మన పేరు తెలిసి మారి చామన్నించి మన పేరు తెలిసి రమ్మని పిలిచినాడు. మన తాతని పిలిచి వెళ్దాం పట్టు. ఓ అమ్మా ఎక్కడున్నావే? ఓ అమ్మా ఎక్కడున్నావే? కస కసరావే ముసలవ్వా, కస కసరావే ముసలవ్వా, కాదు ఇస్తగట మాంసపు ముక్కలు, కాదు ఇస్తగట మాంసపు ముక్కలు, కస కసరావే ముసలవ్వా, కస కసరావే ముసలవ్వా, కాదు ఇస్తగట మాంసపు ముక్కలు, కాదు ఇస్తగట మాంసపు ముక్కలు, ముసముసవలికే గుంటలు గోలు, ముసముసవలికే గుంటలు గోలు, చెన్నారాట మధ్యాహ్నములు, చెన్నారాట మధ్యాహ్నములు, చెన్నారాట కొండ చిలవలు, చెన్నారాట కొండ చిలవలు, చిన్నీకేమో ఇస్తాడాట, చిన్నీకేమో ఇస్తాడాట, కస కసరావే ముసలవ్వా, కస కసరావే ముసలవ్వా, కాదు ఇస్తగట మాంసపు ముక్కలు, కాదు ఇస్తగట మాంసపు ముక్కలు. అరే ఏడున్నదిరా మీ అమ్మ? మా అమ్మ మా గుహలో ఉన్నది గుహల. వాడు పీలూరి అయ్యా మీరు ఎప్పుడన్నా అడిగిరా ఏ కడిగినాం ముఖం కడిగినాం. రోత వాసన అరే అరే సేవక వీడిని తీసుకపోయి గుడాటి పెళ్ళ తవ్వకు మనకు అనేది రైతు వేదిక కాడ. దీన్ని తీసుకపోయి ఎక్కడ తెలుసా? పెద్ద మోరికాడ ఆ పెద్ద మెరికాడ వెళ్తే మన కోల్పేదికి మొత్తం తిప్పి ఏం లేకుండా పోతుందా అంతే రాకపోతే మా తల్లి గారు పెద్ద యాద మన కొండ చివరి తెచ్చి కస 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 కోసి మొక్క పెట్టింది. కొండ సిలువ అంటే కొండ చిల్వ. ఏంటిది అది పామా? బాబు నీ కరికప్పుగా చేసి
మనల్ని రావణారాయణ పిలిచినాడు. మనం గడ్డు బలం అవ్వా నీ పేరేం పేరే తల్లి? నా పేరు కాదకి అందరూ నాకు ఎక్కడ అనుకుంటాను. అరే సేవక, అరే మన ఊళ్ళో త్వరవస్తాయి కదా మన కొంచెలు అందరికి వాడకబట్టిపోయి సరే కానీ మారిత సుబాబులారా, నన్ను పిలువడానికి గల కారణం మన రాజుగారైన రామనారాయణుడు మనల్ని రమ్మని పిలిచినాడు. అందుకనే పిలిచింది మాకు. యుద్ధాలే చెయ్యాలి రామని చూడ, యుద్ధాలే పెట్టాలి రామని చూడ, 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 యుద్ధాలే పెట్టాలి రామని చూడ. హరే రామ హరి చూడ విఠల హరే రామ హరి చూడ అప్పుడు ఆ యొక్క రావణారాజేంద్రుని దగ్గర ఏమంటున్నారు? దండమిది రాక్షసాదిపా, మీరు పిలువనంపగా వస్తే మీ మనముల గల విచారం ఏమో తెలుపు. రే సుబాబుడా, పెద్ద కార్యం ఒక్కటి నా బుద్ధిలో యోచించింది, 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 బుద్ధి బుద్ధి బంతులని ఇద్దరిని పిలిచింది, పెద్ద కార్యం ఒక్కటి నా బుద్ధిలో యోచించింది, పెద్ద కార్యం ఒక్కటి నా బుద్ధిలో యోచించింది. రేసుబాబుడా, నా మనములకు కార్యము నెరవేర్చగలడు, అందుకుని సిద్ధము చేయము. సంతసమున దైవమయ్య
ఎల్లా లోకములందు యాగంబు చేయుచు ఎల్లా లోకములందు యాగంబు చేయుచు చెల్లించేదెవరి కొరకు చెప్పరేమి చూచూచు ఎల్లా లోకములందు యాగంబు చేయుచు ప్రేమారిచా ఎల్ల లోకములందు యాగంబు చేయువారను శిక్షించవలను. అలాగే చూచి వచ్చేదాన్ని హరిచెత్తుండనచు మీరు మరుగు తెలియకుందూరా హరిచెత్తుండనచు మీరు మరుగు తెలియకుందూరా ఓరివాణ్ణి పిలువ మీకు శౌర్యమెందు పోయేరా ఓరివాణ్ణి పిలువ మీకు శౌర్యమెందు పోయేరా రే హరిజ శుభాబుల్లారా హరినామమును చరిత్ర వారిని శిక్షించగలను. పోయి రండు. హే తాటకి నీవు గొప్ప బుద్ధిమంతురాలవు. మా ఏళ్ళు మంత్రములతో ఎన్నో ఆశ్రమములు తిరిగి యజ్ఞములు భంగం చేసేదారు. తపసి గండుల పట్టియును తరమవచ్చు తాటకి తపసి గండుల పట్టియును తరమవచ్చు తాటకి యుగము కనా నీవు గొప్ప యుక్తి గల దానావే తపసి గండుల పట్టియును తరమవచ్చు తాటకి తాటకి నువ్వు గొప్ప బుద్ధిమంతురాలకు కావున వారిని శిక్షించవలను. హరినామము చేయవలను శిక్షించవలను. పోయిరాండు. ఇది రావణ ఆజ్ఞ. పోయిరాండు. హరినారాయణ దురిత నివారణ పరమాత్మ నిన్ను దళితరా హరివరదాని పద కమలంబుల నిరతము నామది గొలిచెదరా హరివరదాని పద కమలంబుల నిరతము నామది గొలిచెదరా శంఖ చక్రధర శేష శయన మీనాక జనక నన్ను బ్రోవమురా శంఖ చక్రధర శేష శయన మీనాక జనక నన్ను బ్రోవమురా పంకజోద్భవుని కన్న తండ్రివి పాలపడితి నన్ను గావుమురా రమణ నీ స్మరణ మరువరా రమణ నీ స్మరణ మరువరా శ్యామ సుందర నామ మొదలరా శ్యామ సుందర నామ మొదలరా కశ్యపాశతానంతని కదా శ్యామ సుందర నామ మొదలరా నారాయణ దురిత నివారణ పరమాత్మ నిన్ను దళిచెదరా పరమాత్మ నిన్ను దళిచెదరా ఏ ఊరే మీది ఏ ఊరే శివక ఏ ఊరే మీది నా యొక్క నామము విశ్వామిత్రుడు. నేను
ఆ హరినామ యజ్ఞము చేయక చాలా కాలం బాయను. ఆ, ఇప్పుడు ఆ గంగానది తీరం అందు వెళ్ళి నా యజ్ఞము గావించదను. యజ్ఞములు గావించదవా? అవును. అక్కడ ఏం చేస్తావా? మేము లోక కళ్యాణార్థం మేము ఆ యొక్క హరినామ యజ్ఞం చేసేదము. వీళ్ళు లేని గుడి మేనా? ఏ సేవక ఏమి మాట్లాడుతుంటివి? నీకు శాపం ఇచ్చినచో నీ మానవ రూపం నుంచి నీ పశువు రూపం దాల్చెదను. ఏ సేవక నేను శాపం ఇస్తే మరి నువ్వు మానవ రూపం దాల్చి పశువు రూపం కాల్చదు. నీకు ఏది కావాలని కోరుకో, అదే గావించదు. ఏది కావాలనో కోరుకో, అదే కావించదను. మరి తిరిగి మళ్ళీ మానవ రూపం రాదు, ముందు గుర్తు పెట్టుకో. మరి విశ్వామిత్రునితో జరా జాగ్రత్తగా మాట్లాడు. ఇప్పుడు ఎడిపోతానువే? నేను ఆ హరినామ యజ్ఞము చేయక చాలా కాలం అయ్యాను. ఆ యొక్క గంగానది తీరం అందు వెళ్ళి నా యొక్క యజ్ఞము కావించుకున్నదను. సరే, అలాగే పోయిరమ్మా. రాజా రామచంద్ర మహారాజుకి. అప్పుడు ఆ యొక్క విశ్వామిత్రుడు గంగానదీవులకు పోయి స్నానం చేసి ఆ హరినామ స్మరణ ఏ విధంగా చేస్తున్నాడు కూర్చో. విష్ణు శశివర్ణం చతుర్భుజం ధ్యాయేతి సర్వవిఘ్నోపశాంతయే గజానన మహర్నిశం అనేకదంతం ఏకదంతముపాస్మహే అని ఆ విధంగా ఆ యొక్క విశ్వామిత్రుని యజ్ఞం చేస్తుండగా మారిదాసు బాబు వచ్చి ఏమంటున్నారు? దేవోలో రాజా రామచంద్ర మహారాజ్కి. ఏందిరా ఇక్కడ ఎవరో ముని యాగం చేయించున్నాడు, మనము వెళ్ళి భంగము చేయదు పద్ము. సరే ఓం శివశంకర పాప భయంకర, ఓం శివశంకర పాప భయంకర, ఓం శివశంకర పాప భయంకర, ఓం శివశంకర పాప భయంకర. పాలన జయమురాయే శంభో, పాలన జయమురాయే శంభో, ఓం శివశంకర పాప భయంకర, ఓం శివశంకర పాప భయంకర. అప్పుడు ఆ యొక్క విశ్వామిత్రుడు కాలం చేసి ఏమంటున్నాడు? ఆహా నేను ఎన్ని మాట్లాడతలేదు. ఆహా నేను ఎన్ని విధములు ఈ హరినామ యజ్ఞము ఉనర్చను. ఈ దుష్ట రాక్షసులు వచ్చి ఈ యొక్క యజ్ఞం భంగం చేయిపోవచ్చున్నారే. వీరిని రుంచుంటకై ఆ భగవంతుడు అవతారం ఎత్తిండునే కదా, నా దివ్య దృష్టితో చూచెదగాక. నేను ఈ సృష్టికి నేను ఈ లోకంలో ఏది జరిగినా నా యొక్క అరచేతిలో చూచెదను. నాకు కొంచెం రాదు, అది మా యొక్క మున్నులకే తప్ప ఎవరికి రాదు. అది మనం చూసేది ఏంటిదే? నేను ఇప్పుడు ఈ దివ్య దృష్టితో చూసేదను. మా మేడం ఏం చెప్తాను ఒక్కసారి చెప్పరాదే? చీ ఏమి మాట్లాడుతుంటు ఈ దురాత్మ? ఒక్కసారి నేను తలుచుకున్నచో నిన్ను ఏమైనా చేసేదను. ఆహా అయోధ్యాయందు వరి పుట్టెనట పెరిగెనట, అయోధ్యాయందు వరి పుట్టెనట పెరిగెనట, కళ్యాణ కౌసల్యకు స్వాములట రాములట, కళ్యాణ కౌసల్యకు స్వాములట రాములట, స్వప్నమున గంటి స్వామి తమ్ముడట శేషుడట,
స్వప్నము నాగంటి స్వామి తమ్ముడట శేషుడట రత్నములో దశరథ రాజు కాట నలుగురట అయోధ్యయందు హరి పుట్టెనట పెరిగెనట ఆహా ఆ అయోధ్యాపురి పట్టణమందు ఏలేటి ఆ దశరథ మహారాజు వారి ఇంట ఆ సాక్షాత్తు శ్రీహరియే శ్రీరాముడై శంఖచక్రముల్ భరత చిత్రజ్ఞులు ఆ ఆదిశేషుడే ఆ అయోధ్యాపురి పట్టణమందు ఆ దశరథ మహారాజు ఇంట ఆ శ్రీహరియే శ్రీరాముడై ఆదిశేషుడే లక్ష్మణుడై శంఖచక్రములు భరత చిత్రజ్ఞులై జన్మించిరట. నేను వెంటనే అక్కడికి వెళ్ళి ఆ రామలక్ష్మణులు తీసుకొని రాగలను. జై గురు రాజా రామచంద్ర మహారాజుకి. కాపాడగరావా రామ కరుణించగరావా రామ కాపాడగరావా రామ కరుణించగరావా రామ దుష్టదానముల కష్టము కోర్వను దుష్టదానముల కష్టము కోర్వను కాపాడగరావా రామ పరిమితముల ప్రార్థన చేసితే ప్రార్థన చేసితే కరుణించగరావా రామ దరగంగా పురవర కరుణించగా దరగంగా వరపుర కరుణించగా కాపాడగరావా రామ అరే తోకనారుగా నువ్వే. విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారని ఆ దశరథ మహారాజుతో తెలుపుము. విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారని ఏడున్నారా చెప్పాలి. నేను ద్వారం వద్ద వేచి ఉన్నానని తెలుపుము. ద్వారం వద్ద వేచి ఉన్నారని అయ్యా మహారాజానికి సేవక అచ్చిరు. ఎవరు వాళ్ళు? నా నా పీసులా? అట్లాంటి ఏంటి? ఏమో ఏమో నారపీసులట. వారెవరో మంచిగా తెలుసుకొని రండు. అయ్యా నీ పేరేమో అంటివే? నా పేరు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు చెప్పు. విశ్వామిత్ర మహర్షి. ఒకటి వచ్చింది. విశ్వామిత్రుడు. రెండు వచ్చినాయి. సేవక నాతో పరిహాసం ఆడకు. నిన్ను ఏమైనా చేసేదను. సునకం మంచిగా గదిలెత్తాను చేసేదను. ఆడదాన్ని చెప్తావు మోదాన్ని. నేను ఆడదాన్నే చేస్తా. అద్దు బాంచరు అన్ని గదిలేసి సరే సేవక తెలుపుము. అయ్యా నీకు ఇదే వందనములు మారాలి. మళ్ళా ఏం తీసుకొచ్చావు సేవక? ఇక్కడికి మన ద్వారం వద్దకు విశ్వామిత్రుల మహాముని వారు వచ్చారు. విశ్వామిత్రుల వారు వచ్చారా? సరే తీసుకురండి. అయ్యా మునివర్య మా రాజుగారు ఆజ్ఞ రండి. సరే రాజా రామచంద్ర మహారాజుకి. మునీశ్వర ఇదే వందనములు. ధన్యుడనైతి మౌనీవర తాపస దర్శన భాగ్యం ఉలటం మాన్యతగాంచనా క్రతువు మా యొక్క పాపములు హరించే సామాన్యులకిట్టి భాగ్యములెందుల కైలభించనొక్క సామాన్యులకిట్టి భాగ్యము లభించని నన్నన్యునిగా దలాంచి దయమాతి చూడుము గాది నందనా. మౌనిచంద్రమా ఇదే మీకు వందనములు. మీరు వచ్చేసిన కారణం మేము నాతో తెలుపుడు. నేను నెరవేర్చదాను.
ఏ కార్యమైనా నెరవేర్చదవా దశరథ మహారాజా? తప్పకుండా నెరవేర్చదను. అభయమేవు. అలాగే నెరవేర్చదను. దశరథ రాజా నీ కుమారుల నా వెంట పంపు దయగల రాజా. నీ కుమారుల నా వెంట పంపు దయగల రాజా. మారిత సుబావులు మా యజ్ఞమంత పాడు చేసే. మారిత స్వభావులు మా యజ్ఞమంత పాడు చేసే. మారిపోవుచున్నరయ్య కతువులు కాపాడవలయు దశరథ రాజా. నీ కుమారుల నా వెంట పంపు నీ కుమారుల నా వెంట పంపు దయగల రాజా. దశరథ రాజా క్రతువుల్ చేయుచునుండ రాత్రించర సంఘం ఒకటి చేరి దుర్మతులై రక్తము మధ్యమున్ దనివి తీరన్ పోసిన యాగమున్ అతమున్ చేయుచునుండె గాన కరుణాయతుండవై వేగని సుతినిన్ రామునిన్ పంపుమయ్య యతడుంచున్ రాక్షసానీకమున్. దశరథ రాజా నీ యొక్క కుమారులను నా వెంట పంపవలేను. మౌనచంద్రమా, యతివర వినుమా మసి బాలురేని చేయగలరు. యతివర వినుమా మసి బాలురేని చేయగలరు. యతివర వినుమా మసి వశముగా నిరక్తసులో వసుదలో వెలసినారు. వశముగా నిరక్తసులో వసుదలో వెలసినారు. వసులగాను వారి బాధ మార్పని వరి వశము కాదు. యతివర బాలురేమి చేయగలరు. యతివర వినుమా మసి ఆహా యతీశ్వర, వారు ఏం తెలియని పశుబాబు కదా. బాండ్వల నిండా రక్తము బాగుగాను బారబోసి. బాండ్వల నిండా రక్తము బాగుగాను వారబోసి. బాండ్వల నిండా రక్తము అగ్ని గురిపించినట్లు గురిపించుచున్నరయ్య. బాండ్వల నిండా రక్తము బాగుగాను బాగుగాను వారబోసి. బాండ్వల నిండా రక్తము ఏ రాజన్, మా యజ్ఞంలో మధు మాంసములు జల్లుచు యజ్ఞం భంగం చేయుచున్నారు. నువ్వు వెంటనే వారిని పంపవలేను. రామ లక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు. రామ లక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు. రామ లక్ష్మణులు రామ లక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు. రామ లక్ష్మణులు ఎంతో ఏ లీలా దుంచగలరు. ఎటులా జయించగలరు. రామ లక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు. రామ లక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు. రామ లక్ష్మణులు ఎంతో. ఆహా మునిచంద్రమా, పసిబాలు రాక్షసులను ఎట్లా దూచగలరు? బాలకులను చూనేవు భయము తోడ పలికెదావు. బాలకులను చూనేవు భయము తోడ పలికెదావు.
బాలకులను చూనేవు కాలానుకూలముగా తగను వారి మహిమలెవరు బాలకులను చూనేవు భయము తోడవలి ఏ రాజన్ బాలకులు అంచు నువ్వు భయం ఎందుకు వాళ్ళ పలుకుచుంటివి వారి యొక్క సమాచారం తెలిపేద వినుము తుంటరి రాక్షసాటముల తోడను కోరు జయించి ఈ జగత్ కంటకులన్ హరింప సమకట్టి దమన్గని విష్ణుమూర్తి మా వంటి మునింద్రులకెల్ల వ్రత బాధల నుందుచు సన్నుతింప నీ ఇంటన్ మానవుండై జనిగించే రాముగా గాంచు భూవరా హే రాజా నువ్వు వెంటనే తప్పక పంపించవలేను ధరణి శ్రీకల్పగురి హరి భజనాడింబతులను ధరణి శ్రీకల్పగురి హరి భజనాడింబతులను ధరణి శ్రీకల్పగురి హరి భజనాడింబతులను ధరణి శ్రీకల్పగురి హరి భజనాడింబతులను పరములిచ్చి ఓవా దేవాంజక బ్రోమంగలయో పరములిచ్చి ఓవా వాంచక బ్రహ్మంగలయో మునినాగా నేను రాములను పంపగలేను మునినాగా నేను రాములను పంపగలేను ఈ కనుకూలమైతే సేనుల దోలించదను ఈ కనుకూలమైతే సేనుల దోలించదను ఇలాలో మీ శత్రువులు బలునే వారైన గాని స్థలముకు నేనొచ్చి సంహరించేదాను ఆ స్థలముకు నేనొచ్చి సంహరించేదాను ఆహా మౌనచంద్రమా నేను నా సేవలనైనా పంపించదను లేనిచో నేనైనా వచ్చేదాను కానీ నా కుమారులను మాత్రం పంపను కాక పంపను ధన్యోడా నీ గుణము తెలిసెను ధన్యోడా నీ గుణము తెలిసెను దశరథ నీ బుద్ధి తెలిసెను దశరథ నీ బుద్ధి తెలిసెను మన్నలతో నీవు మాట నిశ్చయో మన్నలతో నీవు మాట నిశ్చయో అన్యాయముగ కల్లలాడితే అన్యాయముగ కల్లలాడితే దశరథ నీ బుద్ధి తెలిసెను నిన్ను ఏమి చేసినో చూడు అసగానేమో పాగుకులాతానేమయ్యా మాకు ముందు మాట ఇచ్చి ఇప్పుడు వారి కుమారులు నా వెంట పంపవాలని మరి మాట తప్పుచున్నాడు అతనా అంతగాదు కానీ 20 సంబంధాలు చూస్తే పెళ్లి కుడుతాను 20 లక్షల రూపాయలకి పట్టుదల కంగారం పెట్టినా ఇద్దరు పెట్టే గిట్ట కాకపోతే ఇస్తాను దీనికెవరు అడిగిందా ఆయన ఎవరు అడిగిందా మాలాంటి మహర్షులకు మాట ఇచ్చే ముందే వారికి నీకు మెమోరికాయలు సంతం పెట్టి మాకు మాట సరిపోతుంది కాగితాలు అవసరం నువ్వు ఎక్కువ మాట్లాడకు బిడ్డ ఇది మాకు పంపేది పోయి నాకు చేస్తాం ఇవి అత్తగారు కానీ ఇవాళ అక్కడే సిఐ సాబ్ వచ్చిరు ఆయన దగ్గర కేసు పెట్టుకోపో దుర్మార్గ ఏమి మాట్లాడుచుంటివి నిన్ను శపించేదను ఏమి అవశ్యపం చేస్తే ఏదైతే మాట ఫీలింగ్ చేస్తావు మాట్లాడని చెప్తావు
ఎక్కడ పట్టుకుంటా మంచిగా ఈ రామాయణం చెప్పుడు ఈ కోసం పడుతున్న తప్ప. అప్పుడు ఆ యొక్క మహర్షి అతి కోపంగా వెళ్ళుతుండగా నారాయణ నామ ఏ ఊరే? నేను ఇలకం కుల వంశంలకు గురువును ఇష్టంగా అష్టంగా యోగ నిష్ట గరిష్టను వశిష్ఠుడు దశరథ మహారాజును తెలవడానికి వెళ్తున్నాను. వశిష్ఠుడను ఏంది ఇది తెల్లిత్రం ఇది నల్లిత్రం దుర్మార్గుడా శాపించలను గురువును బాబు గురువును వశిష్ఠ మహారాజు గురువును వశిష్ఠ మహర్షి గురువును అయ్యా మీరు ఎటు పోతారు మరి? ఇప్పుడు దశరథ మహారాజుని కలవడానికి వెళ్తున్నారు. దశరథ మహారాజు అప్పుడు ఆ యొక్క విశ్వామిత్రుడు అర్థం వచ్చి వశిష్ఠుడు ఏమంటున్నాడు? మైకు రమ్ము వశిష్ట కనుగొమ్ము దశరథుని బుద్ధి రమ్ము వశిష్ట కనుగొమ్ము దశరథుని బుద్ధి రమ్ము వశిష్ట సమ్మతినే వచ్చిన కార్యము లేకునను పలికే సమ్మతినే వచ్చిన కార్యము లేకునను పలికే మనలేదనను ఇప్పుడు సమ్మతమాని తెలుపు రమ్ము వశిష్ట కనుగొమ్ము దశరథుని బుద్ధి రమ్ము వశిష్ట వశిష్ట నీ శిష్యుడు దశరథ మహారాజు బుద్ధి తెలిసినదా? నేను వచ్చిన కార్యము చేస్తానని చెప్పేసి నాకు మాట ఇచ్చి ఇప్పుడు వారి కుమారులు నా వెంట పంపుతానని చెప్పేసి ఇప్పుడు మాట తప్పాను. నేను ఏమి చేశానో చూడు దశరథుని. గురుగారయ్యా, దశరథునితో మాట్లాడి నేను రామలక్ష్మణ్ నీ అంటే పంపించదాను, నీకు ఇచ్చడం నేను ఉండు అని ఆ యొక్క విశ్వామిత్రునికి సర్ది చెప్పి ఆ యొక్క వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు దగ్గర ఏమంటున్నాడు? దేవుడు రాజా రామచంద్ర మహారాజుకి గురువర్య మీకు ఇదే వందనములు. చల్లగా దశరథ ఒక్క మాట
అది ఏమిటో తెలుపు. ఇది నీకు హితము కాదు ఎన్నుకులము పాటి కాదు. 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 వచనమై వరాడు సిరపడాడనరాదు. వచనమై వరాడు సిరపడాడనరాదు. వచనమై వరాడు సిరపడాడనరాదు. రాముడు నారాయణుడు సామాన్యుడు బాధడు. రాముడు నారాయణుడు సామాన్యుడు బాధడు. రాముడు నారాయణుడు సామాన్యుడు బాధడు. రాముడు నారాయణుడు సామాన్యుడు బాధడు. అమదాని రాక్షసులను దండించగా పుట్టినాడు. అమదాని రాక్షసులను దండించగా పుట్టినాడు. అమదాని రాక్షసులను దండించగా పుట్టినాడు. అమదాని రాక్షసులను దండించగా పుట్టినాడు. నీకు హితము కాదు ఎన్నుకులము పాటి కాదు. నీకు హితము కాదు ఎన్నుకులము పాటి కాదు. దశరథ ముందు దశరథ, మీ ఇనవంశంలో మాట ఇచ్చి తప్పిన వారు ఎవరు లేరు. మాట ఇచ్చే ముందు ఆలోచించారు కానీ మాట ఇచ్చిన తర్వాత ఆలోచించరాదు. రాముడు సామాన్యుడు అని పుత్రవ్యంతో మాట్లాడుతుంటే గాని అతడు సాక్షాత్ నారాయణమూర్తి అని తెలుసుకో. కారణ జన్ముడైన రాక్షస సంహారకరతు నీ ఇంట అవతరించినాడు. అంత శుభమే జరుగును. స్వామి వెంట రామలక్ష్మణులు పంపి. అటులైతే తప్పకుండా మీరు చెప్పిన విధంగానే ఆ రామలక్ష్మణులను పంపించదను గురువర్య. సేవక ఆ యొక్క రామలక్ష్మణులను తీసుకురండి. అలాగే మహారాజ్. యజ్ఞరక్షార్థమై మిమ్ము సానుభూతి వాది సూనుడు కోరెను కాన మీరు వీరితో కూడా వేగియు కానెనమున రజసులెల్ల ఖండించి రండు పో మునివరని కోసం మదితోను మునివరని కోసం మదితోను జతను ఈ బాలుర నేను ఇచ్చదను ఈ బాలుర నేను వదిలియుండలేని అందున వదిలియుండలేని అందున రామ పారందామా గురువర్య, మీ యొక్క యజ్ఞ పూర్తిగా గాయించుకొని నా కుమారులైన రామలక్ష్మణులను తీసుకురండి. వెళ్ళేదాము వేగమేమో వెళ్ళేదాము వేగమేమో ఉండమునేమో ఉల్లాసముగా ఉండమునేమో ఉల్లాసముగా మరలి వచ్చదము మరువక వినుమా మళ్ళీ వచ్చదము మరువక వినుమా రామ రామ పారందామా రాఘవ రామచంద్ర, నేను యజ్ఞం చేసేదను. మీరు ఆ రాక్షసులు వచ్చినప్పుడు నేను తెలిపేదను, మీరు వధింపు. రాజా రామచంద్ర మహారాజుకి ఆ విధంగా యొక్క విశ్వామిత్రుడు వారు యాగం చేసిండగా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఆ విధంగా రామనామస్మరణ చేస్తుండగా ఆ తాటకి ఏ విధంగా వర్షిస్తున్నది. అప్పుడు ఆ యొక్క తాటకి వచ్చాడు కాల్చిన విశ్వామిత్రుడు చేసి ఏమంటున్నాడు, వచ్చెను రామా ఇచ్చిత తాటగే, వచ్చెను రామా ఇచ్చిత తాటగే, మధ్యరమున చూడి చక్కగా దానిని, మధ్యరముగా చూడి చక్కగా దానిని, కొట్టుము రామా కోమల దామా, కొట్టుము రామా కోమల దామా, రామ రామ అయోధ్య రామ, రామ రామ అయోధ్య రామ. రాఘవ రామచంద్ర వెంటనే ఆ తాటకిని వధింపుడు. ఎట్లు కొట్టుతూ ఎదివర నేను, ఎట్లు కొట్టుతూ ఎదివర నేను, నూతన బాణము ఖ్యాతిగా బట్టియు, నూతన బాణము ఖ్యాతిగా బట్టియు, నాటిని కొట్టుట పాపము కాదా, నాటిని కొట్టుట నా మన తొప్పదు, ఎదివర వీను వేగముతోను, పనతిని కొట్టుట పాపమదెట్టు, బాణము పట్టను పనతిని కొట్టను, ఎదివర వీను వేగముతోను, ఎత్తు కొట్టుతూ ఎదివర నేను. మునీశ్వర, నేను ప్రప్రథమంగా బాణము దాల్చి ఒక స్త్రీని వధించినచో నాకు పాపము సిద్ధిస్తుంది కదా, కావున నేను ఆ తాటకిని వధింపను. నా మాట వినుము. పోత సిరక్కసి పనతి జాతే, పోత సిరక్కసి పనతి జాతే, గురులను పట్టును బాధలు పెట్టును, గురులను పట్టును బాధలు పెట్టును, పాపమనెట్లు పనతుని గొడ్డు, పాపమనెట్లు పనతుని గొడ్డు, కొట్టుము రామ కోమల దామ, జై జయ రామ రణ జయ ధీమా. రాఘవ, నీవనున్నట్లు నీ యొక్క అనుమానాలను పక్కకు పెట్టి ఏ యొక్క పాపము సంభవించినా ఆ పాపం అంతయు నాకే చుట్టుకున్నదని గాక వెంటనే వధింపుడు. బాణము పట్టెద బాగుగా కొట్టెదా, బాణము పట్టెద బాగుగా కొట్టెదా, రక్కసి కొట్టెద రణమునరించెదా, రక్కసి కొట్టెద రణమునరించెదా, ధిక్కరించి నేనిక్కడ దుంచెదా, ధిక్కరించి నేనిక్కడ దుంచెదా, ఎదివర వీను వేగముతోను, రక్కసి వచ్చెద రణమునరించెదా. మునీశ్వర, మీరు అనువైనంగానే నేను ఆ రక్కసిని దూను మాడేదను. వెంటనే వధింపుడు. ఎలా వచ్చినారు మీరు ఈ అడవిలో,
ఆడదాను కానీ నిన్ను వధించినతో పాపము కలుగుతుందని నేను నిన్ను వధించకూడదు అనుకుంటుంది. కానీ నీ వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున నిన్ను ఇప్పుడే వధించను. ఇంత మాటలు మమ్ముకు జింతు వటురువాకి మురువపు మురువపు మురితము నాగను చెడను వేటి నోదించెదగా మురువపు మురువపు మురితము నాగను చెడను వేటి నోదించెదగా మురువకు మురువకు మురితము నాగను చెడను వేటి నోదించెదగా రాక్షసి, నీ వలన ఈ ప్రజలు అతి బాధలు పడుతున్నారు. కావున నేను ఇప్పుడే సంహరించగలను. అక్కడే నిలబడి ఇప్పుడే మింగదాన్ని మంగళాద నీవు నాదు మరిమదయ్యలేదురా నిన్ను బట్టి వచ్చేదాము ఎక్కువేమి నాటి కని అక్కుమతో నీవు నాదు మహిమ తెలియలేదుగా బట్టి నేను రణములోన దుంచెదని రక్తపిని నిన్ను బట్టి కట్టలుగా కొట్టదని అప్పుడు శ్రీరామచంద్రుడు తన యొక్క వరబాణము మీరు మీ యజ్ఞమును
సజావుగా పూర్తి చేస్తున్నాను. రామచంద్ర, రాక్షసులు మాయవాదు, నేను ఏ మారకైనా ఉండు. సరే మునీశ్వర. మరలా ఆ యొక్క విశ్వామిత్రుడు యాగము చేయించుండగా అప్పుడు మారిచేసు రే మారీచ, ఆ విశ్వామిత్రుడు మన తాటని తగ్గించి మళ్ళీ యాగము చేస్తున్నాడు. భంగము చేయడం పని, భంగము చేయడం పరమరా. మారీచ విను మన మోసంబులు, మారీచ విను మన మోసంబులు, భక్తుమతోడన కేబోలు, భక్తుమతోడన కేబోలు, భక్తుమతోడన నీశ్వరయాగం, భక్తుమతోడన నీశ్వరయాగం, రమణరగ భంగము చేయు, మారీచ విను మన మోసంబులు, మారీచ విను మన మోసంబులు, భక్తుమతోడన కేబోలు, భక్తుమతోడన కేబోలు. ఏ మారీచ, పట్టం తీసుకొచ్చి పోయిరా. ఆ విధంగా ఆ యొక్క మారితా సుబాబులు వచ్చి వారే మారీచ సుబాహులు. వారిని వెంటనే వధించదను. విడి చెదబానము ఇమ్మహిలోనా, చెదబానము ఇమ్మహిలోనా, చెదబానము ఇమ్మహిలోనా, చెదబానము ఇమ్మహిలోనా, సంపునరా చతులింపుగ కూల్చెదా, చతులింపుగ కూల్చెదా, సంపునరా చతులింపుగ కూల్చెదా, సంపునరా చతులింపుగ కూల్చెదా, సమ్మతించి మునియాగముగా చెదా, సమ్మతించి మునియాగముగా చెదా, సమ్మతించి మునియాగముగా చెదా, సమ్మతించి మునియాగముగా చెదా. గిర 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 యలుచుడు, గిర 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 యలుచుడు, గిర 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 యలుచుడు, గిర 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 యలుచుడు. నర నరయనినే సంహరించెదను, నర నరయనినే సంహరించెదను, నర నరయనినే సంహరించెదను, నర నరయనినే సంహరించెదను. అప్పుడు ఆ యొక్క చచ్చిపోయిన అప్పుడు విశ్వామిత్రుల వారు లేచి ఏమంటున్నారు, ఎవరు రాజా రామచంద్ర మహారాజుకి రాఘవ, రామచంద్ర, మనం మిథిలాపురం పట్టణం వెళ్ళదాం పదం. గాది నందన పొదము బ్రతున నిప్పుడు మౌని, 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 గాది నందన పొదము. నామనందు సంతతంబు యాలయతి రామౌని, నామనందు సంతతంబు నామనంబు సంతతంబు నాయయతి రామౌని, గాది నందన పొదము బ్రతున నిప్పుడు మౌని, గాది నందన పొదము బ్రతున నిప్పుడు మౌని, గాది నందన. యతీశ్వరా, అలాగే వెళుతాము అని మూసిపోయాడు. తగిలినట్టు ఆయన కదా మునీశ్వరా. అది అక్కడ కిందికి చూసే వరకు ఆ యొక్క మహాపతివత శిరోమణి అహల్య
స్త్రీ రూపం కాల్చి శ్రీరామచంద్రుడితో ఏమంటున్నారు? శ్రీరామచంద్ర కృపాదేయుమో రామ శ్రీరామచంద్ర కృపాదేయుమా రామ శ్రీరామచంద్ర కృపాదేయుమో రామ శ్రీరామచంద్ర కృపాదేయుమా రామ నీదన భక్తి కలిగి నీరుంచి ఉన్నదాన పాపము తీరిన రూపము చేరితి స్వామి శాపము రూపము చేరితి స్వామి పాపము తీరి రూపము చేరితి స్వామి శాపము రూపము చేరితి స్వామి శ్రీరామచంద్ర కృపాదేయుమో రామ శ్రీరామచంద్ర కృపాదేయుమో రామ దీపాల ధూళి కానగాలేవు శ్రీరామ దీపాల ధూళి శ్రీరామ దీపాలి ధూళి కానగాలేవు శ్రీరామ పది కడకు నేను కోడు నిలము అది గడకు నేను ఇతము తోడు రామ పది కడకు నేను కోడు నిలము కోడు రామ సకదముగా కల్పగురి స్వామి మము బ్రోవవేమి సకదముగా కల్పగురి స్వామి మము బ్రోవవేమి శ్రీరామచంద్ర కృపాదేయుమో రామ శ్రీరామచంద్ర కృపాదేయుమో రామ తండ్రి శ్రీరామచంద్ర వందల కొద్ది సంవత్సరముల నుండి శిలనే పడి ఉన్న నేను నీ యొక్క పాదధూళి తాకగానే కృపాక్షుడైంది నీ కృపా కటాక్షములకై మీరు 10,000 వందనములు స్వామి. నీ కాలి తాకగానే శిలనే పడి ఉన్న నేను నీ కాలి సంగరేమో కదా ఇలా ఎమ్ము చూసదండి. జయ బోలో రాజా రామచంద్ర మహారాజ్ కి. ఆ సన్నివేశాన్ని గమనించిన శ్రీరామచంద్రుడు అనుమానభరితుడై తన యొక్క గురువు గారైన విశ్వామిత్రుడితో ఏమంటున్నాడు? గురువర్య, నా కాలి తాకంగానే ఒక అందమైన స్త్రీగా అయ్యను కదా, దానికి కారణం ఏమిటో తెలుసు. శిలయ శాపము వదిలే శీఘ్రముగాను రామ 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 శిలయ శాపము శిలరాజై శ్రీ పవిత్రే నాయ రామ శిలయ శాపము శిలయు శాపము వదిలే శీఘ్రముగాను రామ శిలయు శాపము వదిలే శీఘ్రముగాను రామ శిలయు శాపము. రాఘవ రామచంద్ర, శిల శాపమై ఇక్కడ అహల్య రాయి అయి ఉన్నది. ఇప్పుడు ఆ శిల శాపమై వదిలి అహల్యగా మారినది. ఏమి శాపము కలిగెను శాపమెవ్వారికి మౌని కలిగెను శాపవారికి మౌని కలిగెను శాప కర్మమెవరి వశము కానరాజుగా మౌని కాల
ఈశ్వర ఈమెకు ఆ శాపము ఎవరిని నొక్కమిరో నాకు తెలుపుడు. భర్త శాపము కెళ్ళు పడి ఉండే నాయ రామ భర్త శాపము కెళ్ళు పడి ఉండే నాయ రామ భర్త శాపము కెళ్ళు భర్త శాపము కెళ్ళు పడి ఉండే నాయ రామ భర్త శాపము కెళ్ళు పడి ఉండే నాయ రామ భర్త శాపము కెళ్ళు నిరతముగా కల్పపురి కమలాపురి వరకువా భర్త శాపము కెళ్ళు పడి ఉండే నాయ రామ భర్త శాపము కెళ్ళు పడి ఉండే నాయ రామ భర్త శాపము రామచంద్ర ఆమె యొక్క భర్త గౌతమ మహాముని యొక్క శాపం వలన ఈమె ఇలా మారినది. ఈమెను చల్లగా దీవించమూర్తి. ఏ హల్య, ఇప్పుడు నీవు నీ భర్త హిమాలయ పర్వతములలో తపస్సు చేయుచున్నాడు. నీవు సత్వరమే అక్కడికి వెళ్ళి నీ భర్తతో కాలము గడుపుము. అలాగే రామచంద్ర ప్రభు. మహాప్రసాదం. జై బలో రాజా రామచంద్ర మహారాజుకి. ఈ అవతారమును విడిచి భూసుర అవతారము జరుపు. భూసుర వేషము బుద్ధి కుశలమున భూసుర వేషము బుద్ధి కుశలమున భూసుర వేషము బుద్ధి కుశలమున